హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఆఫ్ గ్రీన్ విలేజ్. గైస్ మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో హాయ్ ఫ్రెండ్స్, అందరు అలాగే ఉన్నారు. సో ఈ రోజు అయితే మేము మీకు చూపించబోతున్న వీడియో మనకి రాగి సంగటితో పీతల పులుసు. ఆ పులుసుతోనే మనము రాగి సంగటి చేయబోతున్నాం. అది ఎలా అయితే మీకు వీడియో ఫుల్గా చూపించబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? పెద్దదినా? పెద్దది కాదు, చిన్నది ఊలాడుది. ఖర్చు గడ్డ ఉండడం వల్ల మనకి చాలా చిన్న పీతలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి, యాక్చువల్లీ చిన్న పీతలే రుచికరంగా ఉంటాయి బావా. అవునులే, కాకపోతే మన గడ్డ ఎక్కువ ఉంది కదా, దానివల్ల పీతలు దొరకట్లేదు. చిన్న పడేసి చూడండి ఫ్రెండ్స్, ఇగో మావాడైతే ఇగో మా జగలే అయితే పట్టేసి ఇక్కడ ముందుకు వెళ్ళిపోయాడు. మేము ఇప్పుడు వెనకాల వెళ్తున్నాము, చీకటిగా ఉంది ఇటు. పెద్దవి దొరకాయి బావా, దొరకట్లేదు. చూడండి, దొరకవేమనుకున్నాను పెద్దవి. చూద్దాంలే, ముందుకెళ్ళి చూద్దాం ఏముంది. గెమ్ములు కూడా చాలా పెద్దవి దొరకాయిలే. ఖర్చేస్తుంది. చూడండి, నాకైతే బ్లడ్ వచ్చేస్తుంది అనమాట. కరిచింది పీత, పట్టుకున్నానికి సరిగ్గా పట్టుకోలేదు. గెమ్ము తప్పించుకుని ఇక్కడికైతే నాకు దాడి చేసింది. బ్లడ్ వస్తుంది, చిన్నగా వస్తుంది బ్లడ్. చూడండి, నైట్ కదా, బహుశా కనిపించకపోవచ్చు మీకు. ఇంకా ఇగో జాగ్రత్త, పట్టుకోవాలి, ఖర్చేస్తుంది. లైట్ పట్టుకో, లైట్ పట్టుకున్నావా? జాగ్రత్త పట్టాలా, లేకపోతే పెద్దదే వేళ్ళన్నీ తెగిపోతాయి. అసలు తెగిపోయింది నీకు. చాలా గట్టిగా పక్క జమ్ములు ఒక్క దగ్గరే తెచ్చాం కదా బావ. రెండు ఎక్కడ పెట్టావు? లేదు, ఒక్క దగ్గర తెచ్చాం. ఫ్రెండ్స్, మనం బాగా చేసుకున్నది ఇంకోసారి కడుగుదామండి నీట్గా. కడిగేసి ఇప్పుడైతే ఈ ఆకు దగ్గర పెట్టేద్దాము. బాగా తెచ్చినటువంటి ఆకు దగ్గర నీటికి పట్టుకో, జగలే జారిపోయింది అనుకో మళ్ళా గంగపాలే. మామది చలి గట్టిగా ఉంది, అగ్గి పక్కన కూర్చున్నా చల్లేసిస్తుంది. అవును జగలే, ఉల్లిపాయలు కడిగేసి, ఉల్లిగడ్డ కడిగేసి. నేనైతే దెబ్బకు పెయింట్ వేసేసుకున్నాను తెలుసా. ఆ పెయింట్ ఉండేను, చల్లేసేస్తుంది. మరి కొంచెం అక్కడ నుంచి బా. ఒకటే తెచ్చావా? ఏంటి లేదా కత్తి బా, నేను టమాటాల కోసం. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసేద్దామండి. ఈ బొడ్డు తీసి, మరి ఈ బొడ్డు దీంట్లో ఇసుక ఉంటుంది కదా, అలా తీసి. కిడ్నీకి వెళ్ళింది అనుకో ప్రమాదం. నీ కిడ్నీ పోయినా పర్వాలేదు, సర్వీస్ అయిపోయింది కనుక. అమ్మ, కత్తి ఏమో తిప్పేసి పట్టిస్తున్నాను నేను, లేకపోతే ఏటో కళ్ళు కనిపించట్లేదు, ఏటో నాకు అర్థం కావట్లేదు. చెప్పాను కదా ఇప్పుడే, కడిగేసుకున్నాను, సర్వీస్ అయిపోయింది అనేసి. ఏం సరే, చలికి చేతులు వణుకొచ్చేస్తున్నాయి, అంత చల్లేస్తుంది. గడ్డకు దిగావు కదా బా పీతలు పట్టడానికి, అందుకని సార్ చిన్నగా తిద్దాం కదా. టమాటా చిన్నగా వచ్చే తెలుసుగా నీకు. పెళ్లి కాని కుర్రోడు అయితే నేనేమన్నా హోటల్కి పని చేసానా? ఎక్కడ పని చేయలేదు కాదు, పెళ్ళైనోడికి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఏందయ్యా స్వామి నువ్వు? ఈ చింతపులుపులోనే పీతలు వేస్తున్నామండి. చింతపులుపులో పీతలు వేసాము. ఆ పీతల్లోనే ఇప్పుడు అన్నీ వేస్తాం. కారము, సాల్ట్, పసుపు వేస్తామండి. వేసిన తర్వాత మనం కోసినటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఈ మొత్తం ఒకేసారి మిక్స్ చేసి ఎత్తుతామండి. ఇప్పుడు నూనె అయితే వాడుకోవట్లేదండి.
మన పూర్వీకులు ఇలాగ నూనెతో అప్పుడు బతకలేదు కదా, ఆయిల్ లేకుండా వంట చేసుకొని తినేవాళ్ళు. అప్పుడు వాళ్ళు సరిపడ్డ పసుపు, ఆయిల్ లేకుండా బతికేవాళ్ళు. పసుపు వేయండి, ఇంకొంచెం కారం సరిపడినంత కారము, ఇంకో స్పూన్, ఇంకో 2 స్పూన్లు సరిపోద్దులే, చాలు చాలు. పచ్చిమిర్చి ఉంది కదా, వీటికి ఇప్పుడు మనము మిక్స్ చేసుకోవాలన్నమాట చేయితో శుభ్రంగా. పసుపు సరిపోలేదు. ఓకేనండి, ఇప్పుడు ఎత్తినటువంటి మన పీతల పులుసు ఇప్పుడు దించేసి పులుసు మొత్తం ఓర్చేద్దాం. ఇక్కడ పిండి కొంచెం లైట్గా వేస్తామండి, లైట్గా వేసి కళాయి పోతాను. కొంచెం లైట్గా వేసేయాలి, కొంచెం సరిపోతుంది, సరిపోద్ది. కళాయి కొట్టు, అగ్గి తీసి అయిపోయాయి కదా పీతలు. ఆల్రెడీ దించాం పీతల కూర. కాకపోతే ఇప్పుడు ఏడ్ చేస్తామంటే పీతల నుంచి ఓర్చాము కదా పీతల ఒక పులుసు, ఆ పులుసులోనే ఇదిగో రాగి పిండితో సంగటి చేస్తాం. రాగి సంగటి తమ్ముడు, రాగి సంగటి నువ్వు చేయి తమ్ముడు. చూద్దాం, పోయేసి కర్రలేసి పొయ్యిలో. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎస్ఆర్ వస్తుంది కదా, ఎస్ఆర్లోని మనమైతే సోలు పిండి వేసుకుంటాము. ఇది పీతల పులుసు అండి, పీతల పులుసు అనమాట. అది ఓర్చుకున్నాం కదా ఇంతకల, అది ఎస్ఆర్లోనైతే మనం వేసేసుకుంటున్నాం. చూడండి, కలుపు పట్టుకొని అగ్గి తీసాము, అగ్గి తీ అలా గలకు కలుపు. ఫ్రెండ్స్, రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి. మా బావగారు ఎలా చేశారో చూద్దాము. రాగి సంగటి, పీతల కర్రీ తిని చూద్దాం. బాగుంది. బండికి ఎలా అనిపించింది? టేస్ట్ ఎక్కడ తిరిందంటే, ఇప్పుడు పీతల పులుసు దగ్గర రేపు సంగటి చేసాం కదా, అక్కడ బాగుంది. ఇంకా సపరేట్గా చేసి ఉంటే ఇంత టేస్ట్ వచ్చేది కాదు. పీతల పులుసు దగ్గర చేసాం కదా సంగటి, అందుకని బాగా వచ్చింది. పర్లేదు, సూపర్ బాబా. టేస్ట్ అయితే అద్దిపోయింది, బాగుంది, అదిరిపోయింది. కర్రీ వేసుకుంది, కూర వేసుకుంటా, పీతల కూర. సౌండ్ చూడండి, పీతలు కొరుకుతుంటే భలేగా వస్తుంది కదా. రాగి సంగటి వేసుకుంటావా? కొంచెం వేసుకో, ముందులే తిను. వేసుకో బా, ఇంత మంచిది ఎలా తిన్నాను అంటావు బా. తిను, పర్లేదు ఫుల్గా. ఫ్రెండ్స్, మనకు ఇవాళ వీడియో ఈ విధంగా సాగింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టాటా. ముందుగా అందరికీ గుడ్ నైట్.